ఇంకా ఇవాళ పొద్దున ఒక ఎన్కౌంటర్ జరిగి ఇంకా 8 మంది చనిపోయారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ వైపు. సో డెలిబరేట్గా కంకేర్ నుంచి ఇటువైపు నుంచి మన ఏం చెప్తారు సుక్మా నుంచి బస్తర్ నుంచి వాళ్ళని తరిమి కొట్టి ఇటువైపు తీసుకొస్తే డెఫినెట్గా వాళ్ళందరూ మారేడుమిల్లి వైపు వస్తున్నారు. అక్కడ ట్రై జంక్షన్ ఆఫ్ మహారాష్ట్ర, తెలంగాణ అండ్ ఆంధ్ర ఉంది. ఇక్కడే ఎన్కౌంటర్ అంతా జరుగుతుంది. మహారాష్ట్ర వైపు వెళ్ళలేకపోతున్నారు. అక్కడ ఫడ్నవీస్ గారు గడ్రిచోలికి వెళ్ళి ఫౌండేషన్ స్టోన్లు వేశారు. ఆలోచించండి, ఒక ముఖ్యమంత్రి అక్కడ ఎప్పుడు వెళ్ళలేదు. ఇక్కడ కూడా సుక్మాలో వాళ్ళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వచ్చారు, ఛత్తీస్గఢ్, ఆయన పేరు మర్చిపోయాను నేను. ఆయన వచ్చి సుక్మా వాళ్ళ అమ్మతోని ఒక అపీల్ చేయించారు, కొడుకు ప్లీజ్ సరెండర్ చేయరా, ఎన్ని రోజులు అడవులు ఉంటావని చెప్పి. ఆయన పట్టించుకోలేదు. సుక్మాలో హిడ్మా వాళ్ళ మదర్తోని అపీల్ చేయించారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సునీల్ శర్మ ఆయన అపీల్ చేయించారు. చెప్పారు హిడ్మా వాళ్ళ అమ్మగారితో మెసేజ్ పంపించారు, సరెండర్ చేయి, నువ్వు మిమ్మల్ని చూసుకుంటాం. ఇప్పుడు చూడండి మలోజీ వేణుగోపాల్ కానీ ఎవరైనా కానీ వాళ్ళ ఐరనీ అంటే ఇప్పుడు వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్ అయిపోతున్నారంట లైట్స్ ప్రాజెక్ట్ ఎక్కడ గడ్రిచోలీలో. ఇదే కంపెనీల మీద దాడి చేస్తున్న వాళ్ళు వీళ్ళందరూ. ఇప్పుడు వాళ్ళు దాని రిప్రజెంటేటివ్ అక్కడ ఉద్యోగం కూడా ఇస్తున్నారు వాళ్ళకి. దాని కాకుండా డబ్బులు ఇస్తున్నారు. ఇల్లు 2 bedroom లాగా ఒక కాలనీ కట్టించారని చెప్పి నాకు ఒక సీజన్ రిపోర్టర్ నాకు చెప్పారు, సీనియర్ రిపోర్టర్. అంతా ట్యాకిల్ చేస్తున్నాను. వాళ్ళ కాలనీలు కట్టిస్తున్నారు, 2 bedroom house లాగా కట్టిస్తున్నారంట. ప్రొటెక్షన్తో సహాయిస్తున్నారు వాళ్ళని. సో డెఫినెట్గా ముందున్న 60s, 70s, 80sలో ఉన్న నక్సలైట్ మూమెంట్ కంప్లీట్గా అయిపోయింది. దాని ఫిలాసఫీ అయిపోయింది. వాళ్ళే అంగీకరిస్తున్నారు. వాళ్ళ సీసీ కమిటీలో జరిగిన డిస్కషన్ గురించి అన్ని బయటకు వచ్చిన న్యూస్లోనే ఇది ఆర్మ్డ్ రివల్యూషన్ ఇంకా నడవదు. క్యూబాలో పోయింది, మిగతా ప్లేస్లో పోయింది, రొమేనియా పోయింది, పోలాండ్ పోయింది, ఎక్కడని చూడండి పవర్ ఫ్లోస్ ఉన్న బ్యారెల్ దగ్గర అని చెప్పిన కాన్సెప్ట్ పోయింది. ఇప్పుడు ఇట్ ఫ్లోస్ ఫ్రమ్ ద బ్యాలెట్ అని చెప్పి ఇప్పుడు తెలిసిపోయింది వీళ్ళకి. ఇటువైపు వచ్చి ఉండండి, బాగుంటారు. ఈ నక్సలైట్ మూమెంట్ అంతా పక్కన పెట్టండి, డెవలప్మెంట్ జరగాలి, అందరూ అగ్రీ చేస్తున్నాం. వాళ్ళ వైపు నుంచి కూడా అగ్రీ చేస్తారు, మనం కూడా అగ్రీ చేస్తున్నాం. ఫైనల్గా చెప్పండి, ఈ మూమెంట్ ఇక ముందు కూడా ఉండే సూచన కనిపిస్తుంది మీకు? మూమెంట్ ఇంకా ముందు కూడా లేదు. ఐ థింక్ ఆ మార్చ్ 30th డెడ్లైన్ కన్నా ముందే ఫినిష్ అయిపోతుంది. మిగతా ఉన్న సీసీ మెంబర్లు అదర్ నేపాల్కి వెళ్ళిపోయి అక్కడ దాచుకుంటారు, లేకుంటే సరెండర్ అవుతారు, లేకుంటే వాళ్ళకి తెలుసు వాళ్ళతో ఏం చేస్తారు పోలీసు వాళ్ళని. అండ్ లోవర్ లెవెల్లో మాస్ సరెండర్లు నడుస్తున్నాయి. 600 మంది ఇక్కడ, 300 మంది అక్కడ సరెండర్ నడుస్తున్నాయి. సో లోవర్ లెవెల్ అంతా గాయమైపోతున్నారు. వీళ్ళకి గార్డ్స్ లేరు. ఇప్పుడు వాళ్ళని సీసీ మెంబర్స్ని వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి గార్డ్స్ లేరు. రిటైన్ చేయడానికి వాళ్ళు కష్టపడుతున్నారు, రిటైన్ చేయలేకపోతున్నారు వాళ్ళు ఎవరిని. సో కంప్లీట్గా మిడ్ లెవెల్, బాటమ్ లెవెల్ మొత్తం గాయమైపోయింది. సో సీనియర్ లెవెల్లోనే ఉన్నారు. వీళ్ళు ఎన్ని రోజులు ఉంటారో అది కూడా మనకు తెలియదు. ఏ రోజైనా పొద్దున్న ఒక న్యూస్ రావచ్చు, ఇంకా 2 కమిటీ మెంబర్లు పోయారని చెప్పి.